ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల తొంగలోకి తొక్కుతూ కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజలపై మోపింది. దాదాపు 15,000 కోట్ల రూపాయలను ట్రూఅప్ ఛార్జీల పేరిట విద్యుత్ బిల్లులు పెంచేసి ప్రజలపై భారం మోపుతుంది. దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ ఈ నెల 27న ఆందోళనకు దిగనుంది. ఎలా జరుగుతుంది ఆందోళన? ముందు ఏదైతే చెప్పారో చంద్రబాబు దాన్ని తొంగలోకి తొక్కి ప్రజల మీద విద్యుత్ భారం అయితే మోపారు. 15,000 కోట్లు ట్రూఅప్ ఛార్జెస్ వేస్తున్నారు. ఏ రకంగా చూడొచ్చు? ఇప్పుడు ఒకటే అండి, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి తీరని అన్యాయం చేస్తూ ఉన్నారు. ఈ గడిచిన 6 నెలల కాలంలో వాళ్ళు సూపర్ 6 హామీలని ఇవ్వకపోగా ఇవాళ ప్రజలపైన వేల కోట్ల రూపాయల భారం. అసలు ట్రూ అప్ ఛార్జీలు అయితే ఏంటి, ఏ ఛార్జీలు అయితే ఏంటండి, పేరు ఏదైతేనంటే ప్రజలకు భారం కలుగుతుందా లేదా? వేల కోట్ల రూపాయలు ఇవాళ ఆదాయం సంపాదిస్తాను, నేను సంపద సృష్టిస్తాను అని చెప్పిన వ్యక్తి ప్రజలపైన ఈ రకమైన భారం వేయడం ఎంతవరకు సబబు? మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆయన మీటింగుల్లో, నాణ్యమైన విద్యుత్ ఇస్తాము, ఒకవేళ మేము ప్రభుత్వంలోకి వస్తే నాణ్యమైన విద్యుత్ ఇవ్వడమే కాదు కరెంటు ఛార్జీలు ఎక్కడా కూడా పెంచబోము అని నొక్కి వక్కాని చెప్పాడు. మరి ఇవాళ ఏం చేస్తూ ఉన్నారు? మరి ఇదేనా మీ కూటమి ప్రభుత్వం తాలూకా హామీలు ఇచ్చిన, లేకపోతే మీరు ప్రజలకు ఇచ్చిన భరోసా ఇదేనా అని ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం. సో ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నుంచుని రేపు 27వ తారీఖున ఉదయం 10 గంటలకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు అందరూ కూడా ముందుకొచ్చి కొట్లాడబోతూ ఉన్నాము, పోరాడబోతూ ఉన్నాము. మరి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ రాజమహేంద్రవరము ఎస్సీ ఆఫీస్కి వెళ్ళి ఎస్సీకి వినతిపత్రం ఇచ్చి మీరు ఇమ్మీడియట్గా బేషరతుగా ఏదైతే కరెంటు ఛార్జీలు పెంచారో అవి ఉపసంహరించుకోవాల్సిందిగా ఇవాళ బేషరతుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇది ఒక్కటే కాకుండా ప్రజలందరూ కూడా ఒక్కసారి మేల్కోమని ప్రజల పక్షాన్ని నుంచొని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతున్నాము అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాం. అదేనండి, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఇప్పుడు సామాన్య ప్రజలే కాకుండా వ్యాపారస్తులు కూడా మీరు చూసినట్టయితే ఎవరికి కూడా వ్యాపారాలు లేవు. ఇప్పుడు దసరా, దీపావళి, నిన్న క్రిస్మస్ పండుగలు జరిగినాయి. ఏ వ్యాపారస్తుడికైనా ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచన చేయమన్నారు. ఇక్కడ మేమేం రాజకీయాలు మాట్లాడట్లే, ఒక్కసారి వ్యాపారాలు జరుగుతున్నాయా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 5 సంవత్సరాలు ఏ రకంగా వ్యాపారాలు జరిగినాయి, కరోనా ఉన్నప్పటికీ కూడా ఏ రకంగా జరిగినాయి, మరి ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వము ఈ 6 మాసాల్లో ఏం జరుగుతూ ఉన్నది అనేది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతున్నాం. ఇది ఒకటే కాకుండా విద్యుత్ కోతలు కూడా మరి ఎక్కడా కూడా ఎవరికి మెన్షన్ చేయట్లేదు. 2 గంటలు 3 గంటలు విద్యుత్ కోతలు చేయడమే కాకుండా నాణ్యమైన విద్యుత్ కూడా ఎక్కడ రావట్లేదు. మీకు రైతాంగాన్ని మీరు వెళ్ళి కలవండి, ప్రతి రైతులు కూడా వాపోతూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఇప్పుడు ఈ స్మార్ట్ మీటర్లు గతంలో మా పైన నిందలు వేశారు. ఇప్పుడు ప్రతిదీ కూడా వీళ్ళకి సంబంధించిన పత్రికల్లో వేసుకుంటూ ఉన్నారు, స్మార్ట్ మీటర్లు వచ్చేస్తున్నాయి, అదేదో పెద్ద గొప్ప విషయంలాగా, లేకపోతే ప్రజలకి సామాన్యులకి మంచి జరిగే విధంగా జరుగుతున్న విధంగా వీళ్ళు ఈ రకమైన బిల్డప్ ఇస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా ప్రజల యొక్క ఆగ్రహానికి గురికాపోతూ ఉన్నారు. నేను సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని ఈ నెల 27న వైఎస్ఆర్సీపీ కూడా విద్యుత్ శాఖ కార్యాలయాల ముందు ఆందోళనకు దిగుతుందని, ప్రజల పక్షాన తప్పకుండా పోరాడతామని మార్గన్ భారత్ చెప్తున్నారు. రాజమండ్రి నుంచి విజయ్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.